టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిస్థితులు, విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా చర్చలు జరుగుతున్నాయని జనసేన పార్టీ ట్విట్టర్లో తెలిపింది. ఏపీలో టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. టీడీపీ మహానాడులో సూపర్ 6 పేరుతో ప్రకటించిన మినీ మేనిఫెస్టోకి జనసేన పార్టీ మరికొన్ని అంశాలు జోడించాలని ఇప్పటికే సూచించింది. మొత్తం 10 అంశాలతో రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లనున్నాయి. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇక రెండు పార్టీల పొత్తు నేపథ్యంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇప్పటికే చేపట్టిన కార్యక్రమం మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ల ఫోటోలు ముద్రించిన ఉమ్మడి మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చేడాది మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. దీంతో రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుపై సీరియస్గా చర్చించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా